ఇలా విశ్వావసరం సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి దాంతోపాటు అర్చకులు పురోహితులంతా చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణ కర్తలందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ పంచాంగవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అదే. ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశంని 5వ స్థానానికి తీసుకొచ్చాడు. ఇంకా 2 సంవత్సరాల్లో దాన్ని 3వ స్థానానికి తీసుకురావని చెప్పి భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సరే పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. ఆదాయం పెరుగుతుందని చెప్పడానికి కూడా నరేంద్ర మోడీ ఆలోచన కరెక్ట్. కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్, అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.